వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలోనూ విద్యలోనూ మంచి అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు ఏదైతే అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అది నెరవేరుతుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 10 మందికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, అక్కడ ప్రాజెక్టులు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అని ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని చూసుకోవడం చెప్పదగినది. ఎందుకంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అనుకోని ఖర్చులు, అనుకోని అతిథులు రావడం వల్ల మనం ఎంత సంపాదించామో అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఏదైనా సరే ఒక లిమిటేషన్స్లో ఉండి ముందుకు వెళ్ళాలి. మనం ఎంతవరకు సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెట్టగలం, ఎంత ఖర్చు పెడితే ఎంత ఆదాయం చేయగలం అనే ఒక క్యాలిక్యులేషన్స్ ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మనం అలా ఖర్చు పెడుతూనే ఉంటాం, తర్వాత ఇబ్బంది పడుతూనే ఉంటాం. కాబట్టి వీటి విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగం ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోగలుగుతారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమం నుండి భాగ్యంలోకి జూన్ 2 తారీఖున మారబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, విద్యలో కావచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in